అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర రాజకీయంలో ప్రధానంగా ఇవాళ నిన్న చూస్తే ముఖ్యంగా ఒకవేళ రేపు కూడా కావచ్చు, కడప జిల్లా చుట్టూ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే రాష్ట్ర రాజకీయంలో ఇదొక హాట్ న్యూస్గా ఉంది. కడప జిల్లాలో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఎందుకురా రాజకీయంకి సంబంధించి హాట్గా చర్చలు జరుగుతున్నాయి అంటే, ఒక పక్క పోసాని కృష్ణమురళి అరెస్టు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్నమయ్య జిల్లాలోని ఓబులారుపల్లి మండలంలో ఆయన అరెస్ట్ చేసి అక్కడ పోలీసులు తీసుకెళ్లినారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. ఈరోజు కోర్టుకు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరో పక్కన చూస్తే ఇదే రాజంపేట పరిధిలోని ఆకేపాడు గ్రామానికి సంబంధించిన ప్రస్తుతం వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా చర్చల్లోకి వచ్చాడు వార్తల్లోకి. అసలు ఏంది విషయం అని మన కీలకంగా ఒకసారి పరిశీలించి చూస్తే, 30 ఎకరాల 31 సెంట్లు మేర ఆయన కబ్జా చేసిన భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్, ఆకేపాడుకు సంబంధించిన రెవెన్యూ పరిధిలోని మందపల్లి అనే గ్రామం దగ్గర 30 ఎకరాల 31 సెంట్లు ఆయన కబ్జా చేసినాడు. అది ఇన్ని రోజులు ఆయన పట్టాలో ఉండేది కబ్జా చేసిన భూమి. దాన్ని ఇప్పుడు అది ప్రభుత్వ భూమిగా పరిగణించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించి దాన్ని ఏదైతే మ్యాప్లో వెబ్ ల్యాండ్ నుంచి తొలగించేయడం జరిగింది. ఆయనకు సంబంధం లేకుండా ఇది గవర్నమెంట్ భూమి అని ఆ భూమిని వెనక్కి లాక్కోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయనకి జెడ్పీటీసీ చైర్మన్ ఇచ్చి, కడప జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సత్కరించిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. కొద్ది మేర మార్జిన్ 5,000 ఓట్లతో ఆయన నెగ్గడం జరిగింది. ఈసారి ఎలక్షన్స్లో కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కానీ ఈయన గురించి ఒక్కసారి చర్చలోకి వెళ్ళి చూస్తే, కరోనా సమయంలో అందరూ కరోనాతో అల్లాడిపోతా ఎక్కడెక్కడ హాస్పిటల్ పాలవుతా వాళ్ళు పాటుకోళ్ళు ఉంటే, ఈయన సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. అసలు ఏంది ఆ చర్చ అంటే, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ 30 ఎకరాల 31 సెంట్లకు సంబంధించి అక్కడనే ఆనుకొని ఇంకొక 20 ఎకరాలు కలుపుకొని దాదాపు 50 ఎకరాల మేర పెద్ద కాంపౌండ్ కట్టుకొని అక్కడనే గుర్రాలను చాకడము, దాంతోపాటు ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహితులు రాజంపేటలోని రియల్టర్లు, హైదరాబాద్ నుంచి ఎవరైనా రియల్టర్లు వస్తే వాళ్ళని అందరిని పెట్టుకొని గుర్రపు పందాలపైన ఆయన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం జరిగింది ఆ రోజున. అంటే పందాల ద్వారా ఆయన ఎనలేని ఆనందం పొంది ప్రభుత్వ భూమిలో ఈ యొక్క ఆహ్లాదాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం జరిగింది. ఇదే కోవలో చూస్తే ఈయన ఎందుకురా ఇట్టున్నాడంటే, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు బాబు గారు కన్నా ఒక రకంగా ఉండింటే ఈ టీడీపీ కార్యకర్తలు లాంటి టీడీపీ నాయకులు కూడా ఇంకొద్ది మేర సొంతంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పాటు వాళ్ళు తృప్తిగా ఉండేవాళ్ళు. ఆ రకం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బెంగళూరు యలహంక ప్యాలెసు, అదేవిధంగా హైదరాబాద్లోని లోటస్ పాండు, తాడేపల్లి ప్యాలెసు, వైజాగ్లోని రుషికొండ ప్యాలెస్, ఈ రకాన ఆయనకు ప్యాలెస్ల పైన మోజుంటే, నెక్స్ట్ గ్రేడ్ వైసీపీ హ్యార్డ్ కోర్ మెంబర్స్ ఎవరైనా ఉండారంటే A2 కోసం పోటీ పడే సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే చిత్తూరు జిల్లాలోని మంగళం దగ్గర 104 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఇనప కడ్డీలతో కంచి వేసి మరి, అంటే అటవీ భూమికి సంబంధించి కంచి వేసి మరి 105 ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కూడా కట్టుకోవడం జరిగింది. అసలు అక్కడ ఎందుకురా నాయన అది కట్టుకునేవని ఎవరన్నా అడిగితే, విజిలెన్స్ అధికారులు అడిగితే, అది మా దగ్గర పనిచేసే కూలోళ్ళ కోసం ఇనే అని చెప్తున్నారు. అసలు ఎక్కడ పనిచేస్తారు అంటే, అక్కడున్నే కూలోళ్ళు 3 గంటలు 2 గంటలు జర్నీ చేసి వీళ్ళ పనులు ఏ నిమిత్తం వచ్చి అక్కడ బస చేస్తారు రోజు పనిచేసే కూలోళ్ళు. అది అవని పని. సో లాజిక్ లేని వింత సమాధానాలు. మొత్తం మీద మనం చూస్తే ఏమైందంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 1916 ఆ సమయంలో కేవలం 30 ఎకరాల భూమి వాళ్ళ ఇళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉంది. మిగిలినదంతా గవర్నమెంట్ భూమిని కొద్దిమేర ఆక్రమించుకుంటూ 105 ఎకరాలు చేసుకున్నారు. A2గా పోటీ పడే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ రేంజ్లో చేస్తే నేనెంత చేయాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ 140 ఎకరాల భూమిని ఇదే కడప జిల్లాలో కడప కర్నూలు హైవేకి పక్కనగా 140 ఎకరాలు ఆక్రమించుకొని అక్కడ ఆయనకు సంబంధించిన పెద్ద ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది. దాంట్లో పట్టా భూమి ఎంతరా ఉండాలంటే దాదాపు 55 ఎకరాలు. ఇది ఆయన దగ్గర గవర్నమెంట్ ఉంది. పట్టా భూమిని 55 ఎకరాలు చేసుకోగలిగినాడు. కానీ మిగిలిన భూమిని, అటవీ భూమిని ఆక్రమించుకోవడం వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అటవీ భూమిని కానీ ఆక్రమించుకుంటే అవి మామూలు కేసులు అవ్వయ్యాయి. మన చేల్లో
ఏదన్నా పెంచుకునేటువంటి టేక్ చెట్టునైనా మనం కట్ చేసుకొని ఏదన్నా దాలమందరాలో కిటికీలో చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాడ కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన చేనులో మనం పెంచుకునే టేక్ వుడ్ని కట్ చేసుకోవాలంటే. అటువంటిది వాళ్ళు అటవీ భూమిని ఆక్రమించుకొని అక్కడ రోడ్లు వేసుకోవడము, మొత్తం ఆక్రమించుకోవడం అంటే దేశం లెవెల్లో పెద్ద కేసెస్ అవుతున్నాయి. ఇదే కోవలో ఆకేపట్ట అమర్నాథ్ రెడ్డి కూడా ఆయన 30 ఎకరాల 31 సెంట్ల భూమి వాళ్ళ తమ్ముడి పేరు మీద, అదేవిధంగా వాళ్ళ సతీమణి పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ భూమిని ఆల్రెడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది, వెబ్లాండ్ నుంచి తొలగించేసింది. ఈయన పైన కూడా కేసు రిజిస్టర్ చేసి అతి త్వరలో జైలుకు పంపించే అవకాశం అంటూ స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా వైసీపీ డీల్ చేస్తుందో వేచి చూడాల్సి అయితే ఉంది. ధన్యవాదాలండి.